ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి చంద్రగ్రహణము ఆదివారము ఉంది కదండి. ఆ చంద్రగ్రహణం రోజు పౌర్ణమి కూడా ఉంది. అందుకు ఇది అత్యంత మహిమాన్వితమైన గ్రహణము అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ చంద్రగ్రహణం రోజు మనము ఆ గ్రహణ సమయంలో ధ్యానము, జపము, మంత్రము, స్తోత్రము ఏది చేసినా మూడింతల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది, అధిక ఫలితం అనేది ఉంటుంది. అందుకు మనము ఈ భక్తి మార్గంలో ఉన్నాము కనుక ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఈ గ్రహణ సమయంలో మనకు ఏది వీలైతే అది ధ్యానం కానీ, మంత్రం కానీ, స్తోత్రం కానీ జపించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో జపించే మంత్రం కానీ, స్తోత్రం కానీ మనకు సిద్ధి కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే మనము ఒక జపమాల తీసుకొని ఆ జపమాలలో 108 సార్లు మనం స్తోత్రం కానీ పఠించడం వల్ల అది మనకు రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహణ సమయం 3 గంటలు ఉంటుంది కదండి. ఈ 3 గంటల్లో మనము ఎన్నిసార్లు ఆ జపమంత్రం చేస్తే అంత ఫలితం వస్తుంది. అంతసేపు చేయలేము అనుకున్న వాళ్ళు కనీసము 1 గంట అయినా మనము జపం కానీ, ధ్యానం కానీ, మంత్రం కానీ చేయడం చాలా శుభం. మనము భోజనము 6 గంటల లోపు చేయడం చాలా ఉత్తమమైన పని. 6 గంటల తర్వాత ఆహారం ఏమీ తీసుకోకూడదు. మనము ఇలా ముందుగానే ఆహారం తీసుకోవడం వల్ల మనకి 10 గంటల లోపు గ్రహణము 9:55 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. 56 నిమిషాలు అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. మనం 6 o'clock 5 o'clock భోజనం చేయడం ద్వారా మనకి అప్పటికల్లా ఈ ఆహారం అనేది అరిగిపోతుంది. అంటే తేలిక ఆహారమే తీసుకోవాలి. మనకు అలా అరగడం వల్ల మనము జపంలో కూర్చున్నా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ధ్యానంలో, జపంలో కూర్చున్నా మనకి ఇబ్బంది ఉండదు. పట్టు స్నానం, విడుపు స్నానం చేసే వాళ్ళు చేయొచ్చండి, ఖచ్చితంగా చెయ్యండి. పట్టు స్నానం అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా మనము ఒక 10 minutes ఉంది అనగా మనము మామూలుగా పైకి స్నానం చేసి ఇంకా జపము, ధ్యానము స్టార్ట్ చేసుకోవాలండి. మనకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. 3 గంటలు గ్రహణ సమయం. మనకి ఎంత వీలైతే అంతసేపు చేసుకోవచ్చు. దీంట్లో ఇంతసేపు 3 గంటలే చేయాలనే రూల్ ఏం లేదండి. మన శక్తిని బట్టి మనం చేసుకోవాలి. మనము ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏదైనా సింధూరము కానీ, ఏదైనా కుంకుమ బొట్టు అమ్మవారిది కానీ పెట్టుకొని కూర్చోవడం ఉత్తమము. ఇలా కూర్చున్నప్పుడు మనకి ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తల బరువుగా అనిపించడం, ఇంకా పూనకం లాగా రావడం. ఎందుకంటే అప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది కదండి. ఇప్పుడు మనం 1 సారి 2 సార్లు చేసినా రెట్టింపు శక్తి ఉంటుంది కనుక మనకు వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ అప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. భయపడితే మళ్ళీ మనము భక్తి మార్గంలో కిందికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకొని మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంతమందికి వైబ్రేషన్స్ వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. కనుక మనము ధైర్యంగా ఉండాలి. ఈ గ్రహణ సమయాన్ని మనము వినియోగించుకుందాం. భక్తి మార్గంలో ఉన్నాం కనుక మనకు ఇది అత్యంత విలువైన సమయం. ఇలా ఈ నియమాలు పాటించుకోండి. ఓం నమో నారాయణాయ, నమః శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.